జనవరి 19వ తారీఖు సంక్రాంతి అయిపోంగానే, సంక్రాంతి ఫెస్టివల్ అయిపోంగానే మన మా టీవీలో అయితే ఒక కొత్త సంక్రాంతి అయితే వారసురాలు సీరియల్తో అయితే మొదలు కాబోతుందని మనకైతే సంక్రాంతి ముందే ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చారు. అప్డేట్ ఇచ్చారు ఓకే 19వ తేదీ అనేసి. కానీ టైం స్లాట్ మాత్రం వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఆ టైం స్లాట్ ఏదయ్యే ఛాన్స్ ఉంటుంది, ప్రైమ్ టైంలో వస్తుందా లేకపోతే ఆఫ్టర్నూన్లో వస్తుందా, ఏ సీరియల్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి శుభం కాడబడేదానికి అనేది ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి, అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్టయితే ప్రైమ్ టైమ్ సీరియల్స్లో ఏ సీరియల్ మనకి నువ్వుంటే నా జతగా సీరియల్, నువ్వు లేక నేను లేననే సీరియల్ మనకు కొత్తగా వచ్చింది. 1 మంత్ కరెక్ట్గా 1 మంత్లో డిసెంబర్ 19 అయితే నువ్వు లేక నేను లేననే సీరియల్ స్టార్ట్ అయింది. అదే 19లో అయితే మనకు ఇక్కడ వారసురాలు అనే సీరియల్ వస్తుంది, ఇంకా మహానంది అనే సీరియల్ కూడా వస్తుంది. అలాగే 6 సీరియల్ అయితే ఎండ్ అవుతాయని నేను చెప్పాను కదా. 6 సీరియల్లో ఇది ఫస్ట్ సీరియల్ అయితే ఒక సీరియల్ అయితే ఎండ్ కాబోతుంది. మ్యాక్స్ టు మ్యాక్స్ మధ్యాహ్నం సీరియల్లే ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నువ్వుంటే నిన్నజాతక సీరియల్ ఇప్పుడే కొత్త ట్రాక్ తీసుకొని మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే ఎంటర్ అయింది కాబట్టి ఆ సీరియల్ అయితే ఎండ్ అవ్వదు. నిండు మనసులో కొత్త సీరియల్ ఆ సీరియల్ అయితే ఎండ్ అవ్వదు. అలాగే చిన్ని సీరియల్ ఆల్రెడీ మధుమితాకి అలాగే మన మ్యాడీకి పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇంక స్టోరీ ఏముంటుంది, ఇన్ని రోజులు ఎలాగో లాక్కొని వచ్చాం, ఇప్పుడు ఎందుకులే అనేసి అనుకోని ఒకవేళ ఏమన్నా మధ్యాహ్నం స్లాట్లో ఏమైనా చేంజ్ చేస్తారా అనేసి డౌట్ అయితే ఉంది. ఎందుకంటే మగువ మగువ సీరియల్ని కూడా అదేవిధంగా టైం స్లాట్లు ఎన్నిసార్లు మార్చారో మనకు తెలుసు కదా. ఆ టైం స్లాట్ ప్రకారం చిన్ని సీరియల్ని ఏమైనా మార్చే ఛాన్స్ ఉందా అంటే హై ఉంది. చూద్దాం. అది అయిపోయిన తర్వాత ఇల్లు ఇల్లాల పిల్లలు సీరియల్ ప్రజెంట్ అయితే కరెక్ట్ ట్రాక్లోనే వస్తుంది కాబట్టి ఆ సీరియల్ కూడా ముట్టుకోరు. అలాగే కార్తీక్ దీపం సీరియల్ని ప్రజెంట్ అయితే టచ్ చేసే ప్రసక్తి లేదని మనకు తెలుసు. అలాగే హై ఛాన్సెస్ ఉన్న సీరియల్ ఏదైనా ఉందంటే ఇంటింటి రామాయణం కూడా ఎప్పటి నుంచో దాదాపు 1 ఇయర్ నుంచి టైం చేంజ్ అవుతుందని మనం అనుకుంటానే ఉన్నాం. కానీ ఆ సీరియల్ కూడా టైం చేంజ్ కాలేదు కాబట్టి మేబీ ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. కానీ 8:30 PM ఇప్పుడు వరకు అయితే చరిత్ర చూసుకున్నట్టయితే ఏ సీరియల్ కానీ టైం చేంజ్ అయినట్టు లేదు కాబట్టి మేబీ అక్కడే ఉండిపోయే ఛాన్సెస్. ఇంకొన్ని 3 గంటలు పొదరిల్లు అది అయిపోయిన తర్వాత మనకి నువ్వు లేక నేను లేనని సీరియల్, వీటికి ఏం మార్పు ఉండదు. అలాగే ఆఫ్టర్నూన్ సీరియల్స్కి వచ్చినట్టయితే ఫస్ట్ సీరియల్ వచ్చి మనకి పాపే మాధ్యమం జ్యోతి సీరియల్ మేబీ ఎండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండొచ్చు అనిపిస్తుంది. అలాగే నిన్ను కోరి సీరియల్ అయితే ప్రజెంట్ అయితే ఎండ్ కాదు, అది పక్క. అది అయిపోయిన తర్వాత బ్రహ్మముడి సీరియల్ కూడా ఇంకా ఒక వారం లోపల బ్రహ్మముడి సీరియల్ ఎండ్ అవుతుందని మనం అంతే అనుకోకూడదు. ఎందుకంటే చాలా ఉంది స్టోరీ. మళ్ళీ బ్రహ్మముడి ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది డిపెండ్స్ ఆన్ ఇప్పుడు వచ్చే ఎపిసోడ్ని బట్టి డిసైడ్ అయితే అవుతారు. అలాగే అది అయిపోయిన తర్వాత పాపే మా జీవన జ్యోతి అయిపోయింది. పలికే బంగారం అనే సీరియల్ కూడా ఇప్పుడే కొత్త జనరేషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ టైంలో అయితే ఎండ్గా అయ్యే ఛాన్స్ అయితే తక్కువ. సప్తపది సీరియల్ కూడా కొత్త సీరియల్ కాబట్టి తక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మనకి మగువ మగువ సీరియల్ మేబీ చాలా ఛాన్సెస్, హై ఛాన్సెస్ ఉన్న సీరియల్ ఏదైనా ఎండింగ్ అంటే అది మగువ మగువ అని అయితే మనం చెప్పుకోవచ్చు. మగువ మగువ ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయి. అలాగే మళ్ళీ సీరియల్ కూడా, మళ్ళీలో కూడా నిజాలన్నీ తెలుస్తున్నాయి కాబట్టి మళ్ళీ సీరియల్ కూడా ఎండ్ అయ్యే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉంటాయి. ఇప్పుడు మనకు 2 సీరియల్ మాత్రమే ఆప్షన్లో ఉన్నాయి. ఒకటి మళ్ళీ సీరియల్, 2 వచ్చి మగువ మగువ సీరియల్. ఈ 2 సీరియల్ ఎండ్ అయితే ఇన్ కేస్ చిన్ని అన్న ఇండియన్ రామాయణం అయినా ఎత్తి ఆఫ్టర్నూన్కి వేయచ్చు, లేకపోతే ఆఫ్టర్నూన్లోనే డైరెక్ట్ వారసురాల సీరియల్ రావచ్చు. మీకు ఏ టైములో వారసురాల సీరియల్ చూడాలనుకుంటా ఉంటారో కింద కామెంట్ చేయండి. మగువ మగువ ప్రోమోలు కూడా పెద్దగా రావట్లేదు కాబట్టి మేబీ ఆ సీరియల్ని ఎండ్ చేసే ఛాన్సెస్ అయితే వెరీ హైగా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మొత్తానికి 6 సీరియల్లో ఒక ఫస్ట్ సీరియల్ అయితే ఎండ్ కాబోతుంది. నేను చెప్పిన సీరియల్ లిస్ట్లో ఒక్కొక్క సీరియల్ని తీసుకుంటూ వచ్చేయండి 2026లో. మళ్ళీ ఒక స్పెషల్ వీడియో అయితే మీ ముందరకైతే వస్తాను. అలాగే కార్తీక్ దీపం పొదరిల్లు సంబంధించిన రివ్యూ అయితే చేస్తున్నాను. ఎవరిని వాచ్ చేయకుండా ఉంటే వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.